శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపించబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ఎటువంటి సమస్యలకైనా సరే ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారికి ఇంట్లోనే రహస్య శత్రువు ఎవరు తెలిస్తే గుండె జల్లుమంటుంది. కుంభరాశి వారు రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి వారికి ఎంతో కష్టపడే తత్వం కలిగిన వారు. ఎటువంటి కష్టాన్నైనా సరే ఎదిరించి తమ పని తాము చేసుకున్నటువంటి తత్వం కలిగిన వారు. ఈ రాశి వారు వృధాగా కాలయాపన చేస్తూ చేతికి చిక్కిన అవకాశాలను జారవిడుచుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండేటువంటి అవకాశం ఉండవచ్చు. ప్రతిబంధకాలను అధిగమించుటకు శక్తియుక్తులను కూడగట్టుకునేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా అవసరమనేది మాత్రం ఈ రాశి వారు మర్చిపోకూడదు. క్రమేపీ స్వీయ వృద్ధిని సాధిస్తూ స్థిరత్వాన్ని పొందుకుంటారు. గతం ఇక నుంచి గుణపాఠాలు నేర్చుకొని విశ్రాంతిగా యోగాభ్యాసం చేస్తూ ఏకాగ్రత సాధిస్తూ మరియు సుఖజీవనం చేసేటువంటి అవకాశం ఈ యొక్క కుంభరాశి వారికి ఉండవచ్చు. ఇది ఆదాయ వృద్ధికి కొత్త అవకాశాలను తెస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. అందరూ ఆరోగ్యంగా ఉండి జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల ఆనందాన్ని చూస్తారు. చెడు సావాసాలకు దూరంగా ఉండడం మంచిదనేది మాత్రం మర్చిపోవద్దు. అయితే కొంతమంది వ్యక్తులు ఇక మీకు దగ్గర బంధువుగాను లేదా దగ్గర చుట్టంగాను స్నేహితులుగాను మీ ఇంట్లోనే ఉంటూ మీకు ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఉండవచ్చు. లేనిపోని వ్యాపారాలకు ఇక మిమ్మల్ని పెట్టుబడులు పెట్టించమని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ ఇక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. అయితే కుంభరాశి వారు ఇటువంటి విషయాల్లో ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీకు తెలియని విషయాల్లో కానీ మీకు తెలియని వ్యాపారాల్లో కానీ పెట్టుబడులు పెట్టేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండి ఆచితూచి వివరించేటువంటి ప్రయత్నాలు చేయండి. ముఖ్యంగా తెలియని వ్యక్తుల నుంచి తీసుకునేటువంటి సలహాలు మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా ఒకసారి తెలియజేసి ఇక వారి సలహాలు సూచనల మేరకు మీరు నిర్ణయాలు తీసుకుంటే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాదు కుంభరాశి వారి యొక్క జీవితంలోకి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు లేదా స్వల్ప అనారోగ్య సమస్యలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొన్ని రోజుల పాటు దాన్ని వాయిదా వేసుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుకోవచ్చు. కుంభరాశి వారి యొక్క జీవితంలో ఓ వ్యక్తి యొక్క పరిచయం మిమ్మల్ని మరింత ఉన్నత స్థితికి కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరు, వారి వల్ల మీకు కలిగేటువంటి ఆ నష్టం ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం తెలియదు. కానీ ప్రస్తుతం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కావాలి అంటే ఖచ్చితంగా ఈ రాశి వారు 1, 2, 3 అలాగే 4 తేదీలలో వచ్చేటువంటి 4 తేదీల్లో చాలా జాగ్రత్తగా అలాగే శివాలయానికి వెళ్ళి కుంకుమార్చన చేపించుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుకోవచ్చు. అంతేకాదు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారికి టెంపుల్కి వెళ్ళి అష్టోత్తరాన్ని చదవడం లేదా పఠించడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ యొక్క కుంభరాశి వారికి ఉండవచ్చు. అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో జరిగేటువంటి ఇక మార్పులు చేర్పులు ఏ విధంగా ఉన్నా సరే వీరికి పరిచయం అయ్యేటువంటి కొంతమంది వ్యక్తులే ఇక వీరిని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఏ విషయంలో అయినా సరే వృత్తి, ఉద్యోగ, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో తీవ్రమైనటువంటి ఇక ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. గత కొన్ని రోజులుగా మీరు పడుతున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల నుంచి పూర్తిగా తొలగిపోవాలి అంటే దగ్గరలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని దర్శించడం ద్వారా శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూ దైవభక్తిపై మీరు నమ్మకం ఉంచుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకోవడమే కాదు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క రాశి వారు ఖచ్చితంగా పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, కుంభరాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉందో ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ తగిన నిర్ణయాలు తీసుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కుంభరాశి వారికి ఆరోగ్యను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ యొక్క అదృష్ట సంఖ్యను అనుకూలమైనటువంటి ఫలితాలుగా మార్చుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందుకోవచ్చు. అందరికీ నమస్కారం.
ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారికి ఇంట్లోనే రహస్య శత్రువు ఎవరు తెలిస్తే గుండె జల్లుమంటుంది. కుంభరాశి వారు రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి వారికి ఎంతో కష్టపడే తత్వం కలిగిన వారు. ఎటువంటి కష్టాన్నైనా సరే ఎదిరించి తమ పని తాము చేసుకున్నటువంటి తత్వం కలిగిన వారు. ఈ రాశి వారు వృధాగా కాలయాపన చేస్తూ చేతికి చిక్కిన అవకాశాలను జారవిడుచుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండేటువంటి అవకాశం ఉండవచ్చు. ప్రతిబంధకాలను అధిగమించుటకు శక్తియుక్తులను కూడగట్టుకునేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా అవసరమనేది మాత్రం ఈ రాశి వారు మర్చిపోకూడదు. క్రమేపీ స్వీయ వృద్ధిని సాధిస్తూ స్థిరత్వాన్ని పొందుకుంటారు. గతం ఇక నుంచి గుణపాఠాలు నేర్చుకొని విశ్రాంతిగా యోగాభ్యాసం చేస్తూ ఏకాగ్రత సాధిస్తూ మరియు సుఖజీవనం చేసేటువంటి అవకాశం ఈ యొక్క కుంభరాశి వారికి ఉండవచ్చు. ఇది ఆదాయ వృద్ధికి కొత్త అవకాశాలను తెస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. అందరూ ఆరోగ్యంగా ఉండి జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల ఆనందాన్ని చూస్తారు. చెడు సావాసాలకు దూరంగా ఉండడం మంచిదనేది మాత్రం మర్చిపోవద్దు. అయితే కొంతమంది వ్యక్తులు ఇక మీకు దగ్గర బంధువుగాను లేదా దగ్గర చుట్టంగాను స్నేహితులుగాను మీ ఇంట్లోనే ఉంటూ మీకు ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఉండవచ్చు. లేనిపోని వ్యాపారాలకు ఇక మిమ్మల్ని పెట్టుబడులు పెట్టించమని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ ఇక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. అయితే కుంభరాశి వారు ఇటువంటి విషయాల్లో ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీకు తెలియని విషయాల్లో కానీ మీకు తెలియని వ్యాపారాల్లో కానీ పెట్టుబడులు పెట్టేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండి ఆచితూచి వివరించేటువంటి ప్రయత్నాలు చేయండి. ముఖ్యంగా తెలియని వ్యక్తుల నుంచి తీసుకునేటువంటి సలహాలు మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా ఒకసారి తెలియజేసి ఇక వారి సలహాలు సూచనల మేరకు మీరు నిర్ణయాలు తీసుకుంటే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాదు కుంభరాశి వారి యొక్క జీవితంలోకి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు లేదా స్వల్ప అనారోగ్య సమస్యలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొన్ని రోజుల పాటు దాన్ని వాయిదా వేసుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుకోవచ్చు. కుంభరాశి వారి యొక్క జీవితంలో ఓ వ్యక్తి యొక్క పరిచయం మిమ్మల్ని మరింత ఉన్నత స్థితికి కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరు, వారి వల్ల మీకు కలిగేటువంటి ఆ నష్టం ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం తెలియదు. కానీ ప్రస్తుతం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కావాలి అంటే ఖచ్చితంగా ఈ రాశి వారు 1, 2, 3 అలాగే 4 తేదీలలో వచ్చేటువంటి 4 తేదీల్లో చాలా జాగ్రత్తగా అలాగే శివాలయానికి వెళ్ళి కుంకుమార్చన చేపించుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుకోవచ్చు. అంతేకాదు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారికి టెంపుల్కి వెళ్ళి అష్టోత్తరాన్ని చదవడం లేదా పఠించడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ యొక్క కుంభరాశి వారికి ఉండవచ్చు. అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో జరిగేటువంటి ఇక మార్పులు చేర్పులు ఏ విధంగా ఉన్నా సరే వీరికి పరిచయం అయ్యేటువంటి కొంతమంది వ్యక్తులే ఇక వీరిని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఏ విషయంలో అయినా సరే వృత్తి, ఉద్యోగ, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో తీవ్రమైనటువంటి ఇక ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. గత కొన్ని రోజులుగా మీరు పడుతున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల నుంచి పూర్తిగా తొలగిపోవాలి అంటే దగ్గరలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని దర్శించడం ద్వారా శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూ దైవభక్తిపై మీరు నమ్మకం ఉంచుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకోవడమే కాదు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క రాశి వారు ఖచ్చితంగా పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, కుంభరాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉందో ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ తగిన నిర్ణయాలు తీసుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కుంభరాశి వారికి ఆరోగ్యను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ యొక్క అదృష్ట సంఖ్యను అనుకూలమైనటువంటి ఫలితాలుగా మార్చుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందుకోవచ్చు.